అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం వారు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కరోనా తర్వాత గత సంవత్సరం మాసంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో ఉన్నటువంటి అందరి యొక్క ప్రజల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించి డేటా సేకరించి వాళ్ళకు ఏమేమి అనారోగ్యాలు ఉన్నాయని గుర్తించి వాటికి సరైనటువంటి వైద్యం అందించే క్రమంలో జాస్1 టెకప్ చేసి చక్కటి మందులు, పరీక్షలు, తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ కూడా కార్యక్రమాలు జరిగాయి. అందులో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని అగైన్ ప్రభుత్వం వారు మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష 2 అనేటువంటి కార్యక్రమాన్ని జనవరి 1st వీక్ నుంచి పెద్ద మున్సిపాలిటీలో అయితే కనుక వారంలో 2 సచివాలయాలు కవర్ చేయాలనేసి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మనం 3rd జనవరి నుంచి ప్రతి వారం 2 సచివాలయాలు కవర్ చేస్తూ ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఈ యొక్క సెంటర్లో 64 రకాల టెస్టులు చేస్తారు. 175 రకాల ట్యాబ్లెట్స్ ఇస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల బృందం క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ఇక్కడ వీలు కాకపోతే కనుక రెఫరల్ హాస్పిటల్స్కు రెఫరెన్స్ పెడతారు. పోస్ట్ ట్రీట్మెంట్ అనే దాన్ని కూడా ట్రాకింగ్ చేయబడుతుంది. అందులో భాగంగా మన పట్టణంలో ఇప్పటి వరకు సుమారుగా 30 సచివాలయాల వరకు ఈ యొక్క కార్యక్రమాలైన ఈరోజు ఈ ప్రాంతంలో కార్యక్రమం అవుతుంది. ప్రజలు చాలా బాగా ఈ యొక్క సెంటర్ను నడుచుకుంటున్నారు. ఈరోజు చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు అందరం కలిసి, అలాగే డాక్టర్ల బృందంతో కలిసి ఈ యొక్క హాస్పిటల్ క్లినిక్ రావడం అయింది. చాలా బాగా ఉంది. ప్రజలకు చక్కటి అవగాహన ఉంది. సో ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని సద్వినియోగపరచుకుంటే కనుక భవిష్యత్తులో ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మేమందరం చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆరోగ్య సూత్రాలు పాటించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, రాబో తరాలకు మంచిగా ఉండి మీరు మీ ఇంటి వారికి చక్కటి ఇది ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెనాలి పట్టణంలో నడిబొడ్డున ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈవేళ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. 2వ విడత. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు జనరల్ చెకప్ వచ్చేసి ఒక 75 మంది దాకా చెకప్ చేయించుకున్నారు. ఆర్తో వచ్చేసి ఒక 21 మంది దాకా చూపించుకున్నారు. అట్లానే ఐ చెకప్ వచ్చేసి ఒక 27 మంది దాకా చూపించుకుంటున్నారు. మరి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో మరి 64 రకాల టెస్టులు చేయటం కూడా జరుగుతుంది. తర్వాత 175 మెడిసిన్స్ కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని తమ ఆరోగ్యాలని చక్కగా చెకప్ చేయించుకొని ఉంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ నమస్కారం. ఇది హెల్త్ సెంటర్ అనేది మనకి పేదవాడికి అసలు ప్రైవేట్ హాస్పిటల్ అంటే భయపడేవారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదవాడు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఎంతో మేలు చేశారు. ప్రజలందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత భయపడతారో, టెస్టులకే మేము చేసిన కష్టాన్ని ఈ టెస్టులకే అయిపోతాయని ఎంతో బాధపడుతున్నారు. అలాంటి మధ్య కాలంలో ఈ రోజున మన జగనన్న వచ్చాక విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇలాంటి 2 కళ్ళలాగా చూస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలా పేదవాడు ఈ 64 టెస్టులు ₹1 అనేది తీసుకోకుండా ఈ రోజున మన ప్రభుత్వం వచ్చాక పేదవాడికి చూస్తున్నారంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వల్లే చెప్పవచ్చు. అలానే ₹1 లేకుండా టెస్టులు కానివ్వండి, ట్యాబ్లెట్లు ఇలాంటివి కానీ ఎంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్యశ్రీ
రూపాయల కానించి ఈరోజు 25 లక్షల రూపాయల దాకా పెంచిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పవచ్చు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజలందరూ ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.